చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయరు. ఇప్పుడు బేసిక్గా మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలకు మీకు పూర్తి డిఫరెంట్ వాతావరణం ఉంటుంది కదా. అంటే ఇక్కడున్న అపోజిషన్లో ఉన్న లేకపోతే మీ మీద ఓడిపోయిన జేసీ ఫ్యామిలీ మీరు ఏ పని చేయాలన్నా అటువైపు నుంచి కొంత అబ్జెక్షన్, కొంత వ్యతిరేకత, కొంత తలనొప్పులు రెగ్యులర్గా ఉంటాయి కదా మీకు ఇక్కడ. అంటే ఓ కాన్షియన్స్లో ఒక విధమైనటువంటి అభ్యర్థులు ఉంటారు. అంటే నాకు తెలిసి ఈ కాన్షియన్స్లో రాప్తాడు, ధర్మవరం, తాడిపత్రి ఇక్కడ ఉండే వాతావరణాలు వేరు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ఫ్యాక్షన్లకు, షాడో నక్సల్స్కు, ధర్మవరము రాప్తాడైతే షాడో నక్సల్స్కు, ఫ్యాక్షనిస్టులకు ఇవన్నీ రకరకాల కారణాల వలన ఈ జిల్లాలో బాగా నష్టపోయినారు. బేసిక్గా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు నేను ఆలోచన చేసి వచ్చిన, ఎప్పుడు కూడా మన రెండు కుటుంబాలకు ఉన్నటువంటి వైరం కావచ్చు, రాజకీయ శత్రుత్వం కావచ్చు, ఏదన్నా కావచ్చు, దానిపైన మనం ఫైట్ చేయాలంటే గ్రామాలలో ఉండేటువంటి ఫ్యాక్షన్ను పైపు మళ్లించుకోకుండా కేవలం జేసీ కుటుంబాన్ని మనం వాళ్ళ అవినీతి కానీ వాళ్ళ అక్రమ సంపాదన కానీ ఎక్కడి నుండి వస్తుంది దాని మూలాలు తెగొడితే తప్ప మనం ఇక్కడ రాజకీయం చేయలేము అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడే మనం కూడా ఇక్కడ ఏం చేసినామంటే సాధారణంగా వాళ్ళకు ఉండేటువంటి ట్రాన్స్పోర్ట్ల వ్యవస్థల పైన కానీ, బస్సులు, లారీలు కానీ, వాళ్ళకుండే మైనింగ్ పైన కానీ ఒక ఆరా తీసినాం, అంటే సమాచారం తీసినాం. ఆ సమాచారం తీసినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి వాహనాలన్నీ BS3, BS4కు సంబంధించినవి. అవును, ఇవన్నీ దగ్గర 150, 160 వెహికల్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంతకెందుకు పక్క కర్ణాటక రాష్ట్రంలో కూడా 20-30 మా దగ్గర రికార్డు దొరికినంత వరకు, తెలంగాణలో కొంతవరకు, ఇట్లా రకరకాల రాష్ట్రాలలో ఈ విధంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను డెవలప్ చేసినారు. ఎవరన్నా కానీ ఇంత వ్యవస్థ నడిపేటప్పుడు ఎవరికి అనుమానం కూడా లేదు, అధికారులకు వాళ్ళకు తప్ప ఈ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది అనేది అధికారులు బయట పెట్టాలంటే ఒక భయం. అవును, అంటే అప్పుడు ఉండేటువంటి వాతావరణం అలాంటిది. కానీ BS4 వివాదం మీద కేసేసింది మీరే కదండి. ఎలాంటి ఎంక్వైరీ దాకా వెళ్ళినట్టుంది కదా. దాంట్లో ఈడీ అటాచ్ అయింది. అది ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ మిగతా డిపార్ట్మెంట్ల మీద అయితే మేము ఆరాధిస్తుంటాం. దాంట్లో ఉండేటువంటి మనకు పరిచయాలు తక్కువ, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినది. ఈ విధంగా రకరకాలుగా వీళ్ళ దగ్గర ఉండేది కాంట్రాక్టర్లు కూడా ఏం చేస్తారంటే నాగాల్యాండ్లోనో ఇంకో స్టేట్లోనో పోయి వర్కులు చేస్తా బ్యాంక్ గ్యారెంటీలు కూడా డూప్లికేట్లు పెట్టారు. బ్యాంక్ గ్యారెంటీలు కూడా డూప్లికేట్లు పెట్టేవాళ్ళు. దానిపైన ఈ మధ్య CBI కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఓకే, ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇంతవరకు తాడిపత్రిలో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు తప్ప ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడేదానికి ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. అంటే మనకు కూడా ఆ కుటుంబంతో ఇబ్బంది పడినా, ఆ పార్టీకి సంబంధించిన ఇబ్బంది పడితే మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మనం వెళ్ళి చెప్పుకోవచ్చు, మనం పోయి చెప్పుకోవచ్చు అనే ఆలోచన కలిగించిన ఆయన జేసీ ఫ్యామిలీ వాళ్ళ హిస్టరీలో